యొక్క సమయంలో కూడా కూడి వచ్చి ఉన్న మనందరికీ కావలసినటువంటి తన యొక్క దివ్య ఆలోచనలను ప్రభు ఈ సమయంలో బయలుపరచులాగిన మనం ప్రార్థన చేయడము. యేసయ్యా, ఈ యొక్క ఆశీర్వదింపబడిన వేళలో మీ ఆలోచనల కొరకు మేము నిలిచి ఉన్నాము. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవా, మీ మాటలను, మీ యొక్క కల్వారి యొక్క ప్రేమను తండ్రి, మీ త్యాగాన్ని తలంచడానికి, ధ్యానించడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశంకై స్తోత్రం దేవా. ఈ రోజు కూడా మాకు కావలసిన సత్యాలను మీరు వెలుగులో తీసుకుని రండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు ప్రార్థన విన్నారు, అందుకై స్తోత్రించుదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం 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 స్తోత్రం. కూర్చుందాం. ఈరోజు ప్రపంచం అందంతటా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనను ఎంతో వైభవంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ ఈ యొక్క మంచి శుక్రవార దినమున దేవుని యొక్క సిలువలో ఉన్నటువంటి విలువను ధ్యానిస్తున్నప్పుడు వారితో కలిసి మనం కూడా ప్రభు యొక్క సిలువను, ఆయన శ్రమలను మెడిటేషన్ చేయడానికి ప్రభు మనల్ని తన సన్నిధిలో చేర్చిన దయకు ఒక్కసారి కూడా మనం చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రించుదాము. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కూర్చుందాము. ఈరోజు మనం వినబోచున్న మన ప్రసంగం యొక్క ముఖ్యాంశం సిలువ మూర్తి అనే శీర్షిక మీద దైవ సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సిలువ మూర్తి అనే శీర్షిక మీద దైవ సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని నాతో కలిసి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం. మరి యొక్క ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లల్లో తనకు భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని యొక్కని కొట్టిరి, యొక్కని చంపిరి, మరి యొక్కని మీద రాళ్లు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారం చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించుకుందురని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు అతని కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్యమును తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొనిరి. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును? ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ఉపమానాలు చెప్పి ఆయన ప్రజలకు అర్థమయ్యే విషయాలను బోధిస్తూ వచ్చారు. ఈ మత్తయి 21వ అధ్యాయం 33వ వచనం నుండి గమనిస్తున్న భాగంలో ఒక యజమానుడు ఒకడు ఉన్నాడు. ఆ యజమానునికి ఒక ద్రాక్ష తోట ఒకటి ఉంది. ఆ ద్రాక్ష తోటను ఆ యజమానుడు కాపుల వారికి గుత్తకు ఆ యొక్క ద్రాక్ష తోటను అప్పగించి ఈ వ్యక్తి దూర దేశానికి వెళ్ళిపోయాడు.
కానీ పళ్ళ కాలం సమీపిస్తుందని చెప్పి తెలుసుకున్న ఆ యొక్క ద్రాక్ష తోట యొక్క యజమానుడు తన దాసులను తనకు రావలసినటువంటి షేర్ భాగం తీసుకొని రమ్మని చెప్పి తన దాసులను ఎవరికైతే తన తోటను గుత్తకిచ్చాడో ఆ కాపుల యొద్దకు తన యొక్క దాసులను పంపాడు. ఆ కాపులు ఆ దాసుల్ని పట్టుకొనేసి కొట్టి, మీ యజమానునికి మేము ఇవ్వము అని చెప్పి కొట్టి పంపించారు. ఆ వ్యక్తి మరలా కొంతమందిని పంపడం జరిగింది. వాళ్లను కూడా రాళ్లు రువ్వి గాయపరిచి పంపారు. ఇలా పంపబడిన వాళ్ళందరినీ రాళ్లతో కొట్టడం, గాయపరచడం, యజమాని దగ్గరకు పంపించడం. ఇలా ఉంటున్నప్పుడు ఆ యొక్క యజమానుడు చూశాడు, పంపబడే దాసులందరినీ ఇలా రాళ్లతో కొట్టి గాయపరిచి పంపిస్తున్నారు, నాకు రావాల్సిన భాగం తెమ్మంటే గాయపరిచి పంపిస్తున్నారే అని చెప్పి ఆ యజమానుడు తన కుమారుణ్ణి పంపితే కుమారుడు వారసుడని చెప్పి ఆ రావలసినటువంటి వాటాలో భాగం ఇచ్చి పంపుతారేమో అని చెప్పి కుమారుణ్ణి పంపాడు. ఈ కుమారుడు ఆ కాపుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూశారు, ఈ వ్యక్తి వారసుడు, ఇతన్నిగా మనం చంపేస్తే ఇదంతా మనకు సొంతమైపోతుందని చెప్పి ఆ యొక్క యజమానుడు పంపబడిన తన కుమారుని చంపేయడం జరిగింది. ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించినట్టయితే తోట యజమానుడు అని చెప్పబడుతుంది, రెండవది దాసులు అని చెప్పి చెప్పబడుతుంది, గుత్తదారుడు అని చెప్పి చెప్పబడుతుంది, దాసులు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. వీటిలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలను కూడా చెప్పగోరుతున్నాను. ప్రియమైన వారలారా, తోట యజమానుడు అని చెప్పేటప్పుడు ఇది తండ్రి అయిన దేవుణ్ణి చూపిస్తుంది. ఇక గుత్తదారుడు అని చెప్పి చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ను, ఇండియా గవర్నమెంట్ ను చూపిస్తుంది. ఇక కుమారుడు అని చెప్పి చెప్పబడుతుంది. ఈ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. దాసులు అని చెప్పి చెప్పబడుతుంది. వీళ్ళు ప్రవక్తలు, దైవజనులు, సేవకులు అనే వారిని చూపిస్తుంది. మరలా చెప్తున్నాను, ఈ ఉపమానంలో మనకు యజమానుడు, ఇంకా దాసులు, కుమారుడు, గుత్తదారుడు అనే పదాలు చూస్తున్నాం. యజమానుడు అనేది తండ్రి అయిన దేవుణ్ణి, ఇక దాసులు అనేటప్పుడు ప్రవక్తలు, దైవజనులు, సేవకులు అనే వారిని, గుత్తదారుడు అని చెప్పినప్పుడు ఈ గవర్నమెంట్ ను చూపిస్తుంది. ఇక ఆ యొక్క కుమారుడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ ఉపమానంలో నుండి ఒక సత్యాన్ని ప్రభు ఈ ఉదయం మనకు తెలియపరుస్తున్నాడు. ఆ సత్యం ఏంటని చెప్పి గమనిస్తే, తండ్రి అయినటువంటి దేవుడే ఆ తోట యజమానుడు. ఆ తోట యజమానునికి ఒక మంచి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట పండ్ల కాలం సమీపించినప్పుడు ఆ పండ్ల యొక్క సీజన్ లో ఆ ద్రాక్ష తోట అంతా కళకళలాడిపోతూ బాగా ద్రాక్ష పండించి 30 60 100 ఫలించి తోట ఆ యొక్క తీగలంతా బాగా పండ్లతో కనబడుతుంది. ఇలా ఆ పండ్ల కాల సమయంలో ఆ తోట యజమానుడు ఆశపడి దూర దేశంలో ఉన్న అతను ఆ యొక్క తాను గుత్తకిచ్చి వచ్చినటువంటి ఆ యొక్క కాపుల దగ్గరకు తన పని వాళ్లను, తన దాసులను పంపి, మీరు వెళ్ళి నాకు రావలసిన షేర్ భాగాన్ని తీసుకొని రమ్మని చెప్పి పంపితే, ఆ యొక్క పనివారు దాసులు వెళ్ళి, అయ్యా యజమానుడు మీ దగ్గరకు పంపాడు, ఇలా తనకు వాటా ఇమ్మని, భాగం ఇమ్మని పంపాడని చెప్తే, ఆ గుత్తదారులు పంపబడినటువంటి దాసులను రాళ్లు తీసుకొని కొట్టి చిత్రవదన చేసి వట్టి చేతులతో పంపించడం జరిగింది. ఈ సమయంలో ఆ యొక్క
ఆ యొక్క తోట యొక్క యజమానుడు మరలా కొంతమందిని పంపించాడు. రెండవసారి కూడా ఆ ప్రకారంగానే కొట్టి గాయపరిచి పంపించడం జరిగింది. ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క తోట యజమానుడు తన ఏకైక కుమారుని పంపితే తన యొక్క కొడుకును గణపరిచి సన్మానించి ఒకవేళ భాగం ఇస్తారని తన కుమారుని పంపితే ఆ కుమారుడు దూరంలో వస్తున్నది చూచి ఆ కాపుల వాళ్ళు ఆ వ్యక్తి ఇతడే వారసుడు కదా, ఇతన్ని చంపేస్తే పీడపోయింది, ఇంక అన్ని మనకే దక్కుతుందని చెప్పి ద్రాక్ష తోట యొక్క వెలుపల ఆ కుమార్ని చంపి పడేశారు. ప్రియమైన వర్లారా, ఇందులో ఉన్న సత్యం ఏంటని చెప్పి గమనిస్తే ఆ యజమానుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూపిస్తున్నారని చెప్పి నేను చెప్పాను. అవును, తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి తన యొక్క రక్షణ యొక్క ప్రణాళిక చెప్పడానికి, తన రక్షణ యొక్క మార్గాన్ని ప్రచురించడానికి కుమారుని పంపడానికి ముందు ఏ రీతిగా అక్కడ దాసులను పంపాడో ఆ దాసులు అనేటువంటి ఆ యొక్క వ్యక్తులు ప్రవక్తులు, దైవ సేవకులు, ఇంకా దైవజనులను చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందుగా అనేక మంది దేవుని యొక్క సేవకులను, ప్రవక్తులను ఈ లోకానికి దేవుడు పంపాడు. కానీ పంపబడిన వాళ్ళందరినీ ఈ లోకం కొట్టి గాయపరిచి వారిని చంపడానికి పూనుకొన్నది. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని మాట ఏం చెప్పబడుతుందని చెప్పి గమనించినట్టయితే ఒకసారి మీకు దేవుని వాక్యాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటని చెప్పి గమనించినట్టయితే అక్కడ ఎంతో మంది దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క దాసులు అనే వాళ్ళు పంపబడ్డారు. పంపబడిన వాళ్ళందరినీ, పూర్వం ముందున్నటువంటి వాళ్ళందరినీ హింసించినట్లు దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఒకసారి ఆ వచన భాగాన్ని చదువుతాను. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇంతకు మునుపు ఆ యొక్క ప్రవక్తలు అనబడిన వాళ్ళను కొట్టినట్లు, గాయపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలము. ఎన్నో వచనాలు చదువుతున్నాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త పూర్వం 5వ అధ్యాయం 17వ 5వ అధ్యాయం 12వ వచనం. మత్తయి 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగనే వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తులను హింసించిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పూర్వం ముందున్నటువంటి వారిని కూడా ఈ రీతిగానే హింసించానని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అవును, దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎంతో మందిని దాసులను ఆ యజమానుడు ఎట్లా పంపాడో ఆ రీతిగానే తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి అనేక మంది దైవ సేవకులు, దైవజనులు, ప్రవక్తులు అనేటువంటి వారిని దేవుడు ఈ లోకానికి పంపాడు. కానీ పంపబడుతున్న ప్రతి ఒక్కరిని రాళ్లతో గాయపరచడం, హింసించడం జరిగింది. అందుకే దేవుని వాక్యంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ దేవుని మాట ఏం చెప్పబడుతుందంటే ఒకసారి చదివి వినిపిస్తున్నాను. అక్కడ ఈ రీతిగా ఉంది. మత్తయి 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్ద పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగా చేర్చుకునవలని అలాగనే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవల ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు
నీ యొద్ద పంపబడిన వారందరినీ రాళ్లతో కొట్టుచు ఉండుదానా అని చెప్పి దేవుడు ఈ యొక్క యెరూషలేమును చూసి మాట్లాడుతున్నాడు. అవును, దేవుడు ఆ ప్రజలకు మంచి మార్గాన్ని చూపించడానికి ఎంతో మంది ప్రవక్తలను పంపించడం జరిగింది. కానీ పంపబడిన వాళ్ళందరినీ ఈ లోకం కొట్టి రాళ్లతో గాయపరచడం జరిగింది. ఇదే వచనాన్ని దేవుని వాక్యంలో లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఇదే సందర్భాన్ని గురించి యెరూషలేమా యెరూషలేమా అని చెప్పి అక్కడ యెరూషలేముకి ఇవ్వబడినటువంటి హెచ్చరికను గురించి 13వ అధ్యాయంలో 34వ వాక్యంలో ఉంది. 13వ అధ్యాయం 34వ వాక్యం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్ద పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా అని చెప్పి చెప్పబడుతుంది. ప్రియమైన వారులారా, ఇలా ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు ఈ భూలోకానికి పంపబడ్డారు. కానీ పంపబడిన వాళ్లను ఈ యొక్క ప్రజలు రాళ్లతో కొట్టి గాయపరచడం జరిగింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు ఎంతో మంది దేవుని యొక్క సేవకులు, ప్రవక్తలు, దైవజనులు వచ్చారు. కానీ వచ్చిన వారందరినీ ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రజలు రాళ్లతో కొట్టి గాయపరచడం జరిగింది. ప్రియమైన వారులారా, ఇలా ఉంటున్నప్పుడు అక్కడ ఆ యొక్క వాక్య భాగంలో చూసాం, ఆ యొక్క పని వాళ్ళను, దాసులను పంపించినప్పుడు కొంతమందిని రాళ్లతో కొట్టారంట. అంతేకాదు మరికొంతమందిని చంపినట్టు కూడా చెప్పబడుతుంది. ప్రియమైన వారులారా, ఆ వచన భాగంలో చూసినప్పుడు అక్కడ ఇలా ఉంది, 35వ వచనం, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్లు రువ్విరి అని ఉంది. ప్రియమైన వారులారా, ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఇలా తన యొక్క దాసులను, ప్రవక్తలను పంపిన వాళ్ళను రాళ్లతో కొట్టడం, గాయపరచడం, చంపడం జరిగింది. ఉదాహరణకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు బాప్తిస్మం ఇచ్చి యోహానును పంపినప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహానును వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడని చెప్పి ఆ యొక్క ప్రజలకు నీతి వాక్యాలను చెప్తూ ఉన్నప్పుడు కోపం వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహానును నరికేసి తల నరికి ఆ వ్యక్తిని చంపేశారు. యోహాను మాత్రం కాదు, ఎంతో మంది హతసాక్షులుగా చచ్చిపోయారు. ఆ ఉపమానంలో గమనించినట్లయితే ఇలా రాళ్లతో కొట్టడం, ఇంకా ఈ రీతిగా గాయపరచడం, చంపడం జరిగింది. ఇలా ఆ యొక్క తోట యజమానుడి దగ్గరకు రిటర్న్ వచ్చేసి ఏమీ ఇవ్వలేదని చెప్పి వచ్చి నిరుత్సాహంతో చెప్పేటప్పుడు ఆ యజమానుడు నా కొడుకును పంపిస్తే ఒకవేళ భాగం ఇచ్చి పంపుతారని తన కొడుకును పంపారు. ఆ కొడుకే యేసుక్రీస్తు వారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ఒకవేళ ఈ లోకానికి వస్తే ఒకవేళ ప్రజలు మారుతారేమో అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. కానీ ఈ లోకానికి పంపితే ఈ లోకం యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఇతడు వారసుడు, ఇతన్ని కొట్టి చంపుతామని చెప్పి ఎలా ఆ గుత్తదారులు చెప్పి కొట్టి చంపారో అదే ప్రకారంగా ఆ యొక్క దాసుడు, ఆ యొక్క దాసుడు పంపిన వాళ్ళందరినీ గాయపరిచిన రీతిగా కొట్టి చంపిన ప్రకారంగా కుమార్ని కూడా కొట్టి చంపేశారు. ప్రియమైన వారులారా, ఇక్కడ నుండే మొదలు పెడుతున్నాను సిలువ మూర్తి యొక్క శ్రమలను. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తును ఈ లోకం అంగీకరించకపోయింది. ఆ యొక్క యజమానుడు తన కొడుకును పంపితే ఇస్తారేమో అనుకున్నాడు. కానీ కొడుకు వచ్చినా కానీ కొడుకును కూడా చంపేశారు. ప్రియమైన వారులారా, అక్కడ గమనించినట్టయితే ఆ యొక్క గుత్తదారులు అని చెప్పినప్పుడు నేను ఈ యొక్క ప్రభుత్వానికి సాదృశ్యం అని చెప్పాను. ఇట్లా పంపబడినటువంటి దాసులను, పంపబడినటువంటి ఆ యొక్క వారికి గాయము, అదే సమయంలో రాళ్ల దెబ్బలు ఇలానే తగిలింది. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా కొట్టి ఇట్లా చిత్రవదనం చేయడం జరిగింది. అవును ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన సత్యాన్ని ప్రజలకు బోధించాలని, సత్యాన్ని ప్రజలకు వినిపించాలని వచ్చినప్పుడు యేసుక్రీస్తును ఎవరు అంగీకరించకపోయారు. అందుకే దేవుని వాక్యంలో ఈ రీతిగా ఒక మాట చెప్పబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు
అక్కడ ఒక మంచి మాట ఈ రీతిగా చెప్పబడుతుంది. ఆ మాట ఏంటని చెప్పి గమనించినట్టయితే ఒకసారి చూద్దాం. 11వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారు, స్వకీయులైతే ఆయన్ను అంగీకరించలేకపోయారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, ఆయన స్వకీయులు అంగీకరించలేదు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి, చచ్చిపోయిన తర్వాత ఆయన తిరిగి లేవడం ఏంటని చెప్పి చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన దేవుడు కదా, ఆయనకెందుకు సిలువ శ్రమ రావాలా, దేవుడు అనే వానికి ఎవరైనా కొట్టగలరా, దేవుణ్ణి ఎవరైనా చూడగలరా, ఎవరినైనా దేవుని ముట్టుకోగలరా అని చెప్పి ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. అయ్యా, మీ దేవుడు వచ్చి ఎందుకు చచ్చిపోవాలి సిలువలో అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇంకా కొంతమంది చెప్తున్నారు ఆయన పాపం చేయలేదు అంటున్నారు, ఆయన అన్యాయం చేయలేదు అంటున్నాడు, ఆయనలో తప్పే లేదంటున్నారు. అట్లాగైతే ఎందుకు ఆయన చచ్చిపోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ప్రియమైన వారలారా, అలా అడిగే వారికి నేను ఓ కథ ద్వారా, యథార్థంగా జరిగిన ఓ సంఘటన ద్వారా వారి యొక్క అనుమానాన్ని ఈ రీతిగా వారి యొక్క అనుమానం పోగొట్టవచ్చు. ఒకాన దేశంలో ఒక మిలిటరీ ఆఫీసర్ ఉండేవారు. ఆ మిలిటరీ ఆఫీసర్ చాలా కఠినాత్ముడు. ఆ మిలిటరీ ఆఫీసర్ దగ్గర ఎంతో మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికుల్లో చాలా బాగా వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను బాగా యుద్ధానికి సిద్ధపరిచాడు ఆ మిలిటరీ ఆఫీసర్. అకస్మాత్తుగా ఒక రోజు ఒక యుద్ధం రావడం జరిగింది. శత్రువులు వచ్చి ఈ సైనికులను, ఈ కమాండర్ను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ మిలిటరీ ఆఫీసర్ అందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పి ఆదేశించాడు. వీళ్ళు ఈ మిలిటరీ ఆఫీసర్ కు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళను గ్రూపులుగా 20 మందిని ఉంచుకున్నాడు ఈ శతాధిపతి అయినటువంటి మిలిటరీ కమాండర్. ఈ 20 మంది ఉన్నటువంటి ఆ యొక్క ఒక గ్రూప్ లో 20 మంది ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క శత్రువుల మీద దాడెత్తి ఆ శత్రువులను కాల్చి చంపడానికి మొదలు పెట్టారు. ప్రియమైన వారలారా, యుద్ధం చాలా ముమ్మరంగా ఉంది. ఈ మిలిటరీ సైనికులందరూ ఆ వచ్చిన శత్రువులందరినీ తమ దగ్గర ఉన్న తుపాకులతో కాల్చి చంపేశాడు. ఇలా ఉన్నప్పుడు ఆ మిలిటరీ ఆఫీసర్ కు చాలా గర్వకారణమైపోయింది. పైనున్న అధికారులు కూడా ఆ మిలిటరీ ఆఫీసర్ ను, అయ్యా, మీ టీంలో ఉన్న వాళ్ళు చాలా బాగా యుద్ధం చేశారు, దేశాన్ని కాపాడగలిగారు, శత్రువులను చంపేయగలిగారు అని చెప్పి అతనికి ఎన్నో అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు తీసుకున్న ఈ మిలిటరీ ఆఫీసర్ చాలా సంబరపడతా, చాలా సంతోషపడతా తన సైనికులతో చెప్పారు, మీరు బాగా యుద్ధం చేశారు, దగ్గర 2 రాత్రులు 1 పగులు బాగా కష్టపడి శత్రువులందరినీ చంపేశారు, కాబట్టి మీ విషయంలో నాకు అవార్డు వచ్చింది, కాబట్టి బహుమానాలు కూడా వచ్చింది, కాబట్టి నేను మీకు 1 నెల కాలం సెలవు ఇస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి, ఇప్పుడు బాగా అలసిపోయి యుద్ధం చేశారు కాబట్టి మీ భార్య పిల్లలతో సుఖంగా ఉండి 1 నెల కాలం రెస్ట్ తీసుకొని తిరిగి రండి అని చెప్పి ఎవరు చెప్పారు చెప్పండి? ఆ మిలిటరీ ఆఫీసర్ తన సైనికులతో చెప్పాడు. ఇది విన్న సైనికులందరూ సంతోషపడతా యుద్ధం చేసిన దానికి బదులు ఎంత 1 నెల రెస్ట్ వచ్చిందని చెప్పి సంతోషపడతా వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళ యొక్క వస్తువులన్నీ సర్దుకొని వాళ్ళు ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధపడడం జరిగింది. అప్పుడు ఈ మిలిటరీ ఆఫీసర్ చెప్పారు, ఇక 1 నెల మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి మీ దగ్గర ఉన్న తుపాకీలన్నిటినీ తీసుకొచ్చి శుభ్రంగా తుడిచేసి అన్ని మూట కట్టండి, పక్కలో పెట్టండి, దాచిపెట్టండి, మీరు మరలా వచ్చేటప్పుడు అప్పుడు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మీ దగ్గర ఉన్న తుపాకీలన్నీ తీసుకొని రండి అని చెప్పి ఆ యొక్క తుపాకీలన్నీ భద్రపరచమని, తుడిచి భద్రంగా పెట్టమన్నాడు. వాళ్ళంతా శుభ్రంగా చుట్టి పెట్టేస్తున్నప్పుడు వెంటనే ఆ మిలిటరీ ఆఫీసర్ చెప్పాడు, అన్నిటినీ కౌంట్ చేయండి, అన్నిటిని లెక్క పెట్టండి అని చెప్పి
ఒక సైనికునితో చెప్పాడు. ఆ సమయంలో ఆ సైనికుడు ఆ తుపాకీలన్నిటిని తీసుకుని తుడిచి లెక్క పెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. మన టీంలో ఉన్న వాళ్ళు 20 మంది, తుపాకీ 19 ఉంది అని చెప్పి ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్ ఆ యొక్క సైనికులతో చెప్పాడు. మరలా లెక్క పెట్టమన్నాడు. 1 2 3 లెక్క పెడితే 19 వచ్చింది. అప్పుడు ఈ మిలిటరీ ఆఫీసర్ కు భయంకరమైన కోపం వచ్చింది. ఇంత యుద్ధం చేశారు, నాకు మంచి పేరు తెచ్చారు, అవార్డు కూడా నేను పొందుకునేటట్టు మీరు నాకు గర్వకారణమయ్యారు, కానీ ఈ టీంలో ఎవడో ఒక వ్యక్తి దొంగ, తుపాకీని అమ్మివేసిన వ్యక్తి దుర్మార్గుడు ఎవడు? నేను 3 అని లెక్క పెడతాను. 3 అన్న లోగా తుపాకీని దాచిపెట్టో అమ్మివేసో లేకపోతే తనకు కావాలని దాచిపెట్టిన దుర్మార్గుడు వచ్చి సరెండర్ అయిపోవాలా. ఒకవేళ అట్లా సరెండర్ కాకపోతే మిమ్మల్ని అందరినీ కాల్చి చంపేస్తాను, మిమ్మల్ని అందరినీ కాల్చి చంపేస్తాను. ఆ యొక్క సైనికులు ఎవరని ఒక వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ మిలిటరీ ఆఫీసర్ ఎవరు ముందుకు రావట్లేదని భయంకరం కోపం. ఆ వ్యక్తి ఒప్పుకోవట్లేదా, మీరు ఒప్పుకోరా అని చెప్పి, నేను ఇప్పుడు 1 2 3 అనే అంకె లెక్క పెడతాను, ముందుకు రావాలన్నాడు. 1 2 3 అనబోయేలోగా ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. వచ్చిన వెంటనే తుపాకీతో ఆ వ్యక్తిని ఆ మిలిటరీ కమాండర్ కాల్చాడు. చుట్టూ ఉన్నటువంటి ఆ సైనికులు కూడా ఆ వ్యక్తిని కాలుస్తున్నారు. ప్రియమైన వారులారా, ఆ వ్యక్తి ఆ తుపాకీ గుళ్ళకు బలి అయిపోయి అక్కడే వాలిపోయాడు. అప్పుడు ఈ మిలిటరీ ఆఫీసర్ చెప్తున్నాడు, మీకు ఇదే గతి వస్తుంది. నా టీంలో మీరుంటూ ఈ పని ఎందుకు చెయ్యాల? ఈ వ్యక్తికి వచ్చిన గతి మీకు రాకుండా ఇక మీదట మీరు జాగ్రత్త పడండి. సరే, ఇతన్ని తీసుకెళ్ళి కాల్ చేసేసండి, ఇతన్ని కాల్ చేసి దాన్ని సర్ది పెట్టేసి వెళ్ళండి అని చెప్పాడు. చెప్తూ చెప్పాడు, అన్ని శుభ్రంగా తుడిచేయండి, లెక్క పెట్టేసి ఎంచి పెట్టేసేయండి అన్నాడు. ఆ సమయంలో మరలా ఆ తుపాకీలను లెక్క పెట్టడానికి ఇంకో వ్యక్తి లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 తుపాకీలు ఉన్నాయి. ఎవరు వచ్చి ఆడ పెట్టలేదు, ఇంచుకుడు ఎవరు కాదు, అన్ని అక్కడే ఉన్నాయి. ఫస్ట్ ఎంచితే ఏమో 19 వచ్చింది, మరలా లెక్క పెడితే 19 వచ్చింది, ఇప్పుడు 20 వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, లెక్క పెట్టేటప్పుడు ఒక్కదాన్ని మిస్ చేశాడు ఆ సైనికుడు. రెండోసారి కూడా మిస్ చేశాడు. కానీ ఆ 20 అని చెప్పిన వెంటనే ఆ మిలిటరీ ఆఫీసర్ యొక్క గుండెల్లో వేదన, ఆవేదన, బాధ రగులుకొన్నది గుండె. 20 తుపాకీలు ఉంది, కానీ ఈ వ్యక్తి ఎందుకు ముందుకు వచ్చాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ వ్యక్తి తుపాకీని దాచిపెట్టలేదు, అమ్ముకోలేదు, ఎందుకోసం ముందుకు వచ్చాడో చెప్పండి చూద్దాం. ఒకవేళ ఆ వ్యక్తి ముందుకు రాకపోతే అందరినీ చంపేస్తుంటాడు ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్.
నేను ఒక్కడు పోతే పోయింది, వీళ్ళందరూ బ్రతకని అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ యొక్క వ్యక్తి ముందుకొచ్చాడు. ఇది తెలుసుకున్న మిలిటరీ ఆఫీసర్ కన్నీరు మున్నీరు కార్చుకుంటా ఏడవడానికి మొదలు పెట్టాడు. ఈ జరిగిన సంఘటన నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మానవులందరి మీదకి రావలసినటువంటి ఆ యొక్క శిక్షను తన మీద వేసుకోవడానికి, తాను భరించడానికి, ఏ పాపము లేని, ఏ పాపము చేయని యేసుక్రీస్తు వారు తన మీద ఆ శిక్షను వహించుకున్నారు. ఆ సైనికుడు అందరినీ కాల్చి చంపేస్తాడే ఈ యొక్క మిలిటరీ ఆఫీసర్ అని చెప్పి, పోతే నా ఒకరి ప్రాణమే కదా పోతుంది, పోనీలే అని చెప్పి తన్ను ఎలా త్యాగం చేసుకున్నాడు, ఆ రీతిగానే మన యేసయ్య తన్ను తానే బలిగా అప్పగించుకున్నాడు. ఇది తెలియని ఈ సమాజం దేవుడు కదా, ఆయన ఎందుకు చచ్చిపోకూడదని చెప్పి, ఆయన ఎందుకు చావాలని చెప్పి, ఆయన ఎందుకు ఇలాంటి శిలువ శ్రమలు భరించాలని చాలా మంది అనుకుంటున్నారు. ప్రియమైన వారలారా, చూసారా ఆ యొక్క సైనికుల్లో ఉన్నటువంటి త్యాగం? ఈ రీతిగానే యేసయ్యలో త్యాగం ఉండింది. అవును, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎవరు అంగీకరించలేదు. ఆయన 33.5 సంవత్సరాలు ఇదే లోకంలో ఆయన జీవించాడు. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు సహాయపడుతూ ఆయన కనబడ్డారు. తన 31వ ఏట దేవుని యొక్క సేవ చేయడానికి, పరిచర్య కొరకు తన యొక్క శరీరాన్ని అంకితం చేసుకున్నాడు. ఆయన 3.5 సంవత్సరాల వరకు ఇదే భూమి మీద సంచరించి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నెన్నో చేస్తూ ఈ లోకంలో జీవించాడు. కానీ ఆయన యొక్క జీవితంలో ప్రసంగం యొక్క అంశం ప్రకారంగా, శిలువ మూర్తి అనే అంశం ప్రకారంగా యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చచ్చిపోయేంత వరకు యేసు ప్రభు ముందు శిలువ కనబడుతూ వచ్చింది. ఒక బైబుల్ పండితుడు ఈ రీతిగా చెప్తున్నాడు, యేసు ప్రభు తన యొక్క పుట్టినది మొదలుకొని ఆయన్ను శిలువలో చంపే ఆ క్షణం వరకు యేసు ప్రభు ముందు ఓ శిలువ కనబడుతూ ఉండేదట. ఆ బైబుల్ యొక్క పండితుడు చెప్తున్నాడు, యేసు ప్రభు నిలబడే దగ్గరంతా ఆయన ముందు శిలువ కనబడుతూ ఉంటదంట. ఆయన పండుకునేటప్పుడు కూడా ఒక శిలువ కనబడుతుందంట. ఆ బైబుల్ పండితుడు చెప్పే ఆ మాటలను వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆయన సమాజంలో సంచరించేటప్పుడు ఆయన ముందు ఆ శిలువ కదులుతూ ఉన్నట్టుగా కనబడుతూ వచ్చిందంట. ఆయన యొక్క మరణించేటప్పుడేమి, ఆయన ఆ పుట్టిన ఆ యొక్క పశువుల పాకలోనేమి, సమాజంలో ఉన్నప్పుడేమి, ఆయన ప్రజల మధ్యలో ఉపన్యాసాలు చేసేటప్పుడేమి, ప్రతి సమయంలో ఆయన ముందు ఓ సిలువ ఉండేదట. ప్రియమైన వారలారా, సిలువ అని చెప్పేటప్పుడు అది శ్రమలను చూపిస్తుంది. సిలువ అనేది శ్రమలను చూపిస్తుంది. ప్రియమైన వారలారా, ఆ సిలువ శ్రమను యేసు ప్రభు ఆ సిలువ చిహ్నం చూసేటప్పుడల్లా దీంట్లో నేను చనిపోవాలనేమో అని చెప్పి యేసు ప్రభు అనుకుంటూ ఉండేవారట. ప్రియమైన వారలారా, పూర్వకాలాల్లో గమనించినట్టయితే ఒక తప్పు చేసే వ్యక్తికి ఒక విధమైనటువంటి శిక్ష విధించేవారంట. ఉదాహరణకు రోమా ప్రభుత్వంలో గమనించినట్టయితే సిలువ శిక్షను 4 విధములైనటువంటి తప్పు చేసే వారికి సిలువ శిక్షను విధించేవారట. ప్రియమైన వారలారా, నేను యేసు ప్రభు యొక్క సిలువ శ్రమలను చెప్పడానికి ముందు, యేసు ప్రభు ఆ యొక్క తప్పు చేసే వాళ్ళకు సిలువ శిక్ష ఇచ్చేదాన్ని చెప్పడానికి ముందు, పూర్వకాలాల్లో తప్పు చేసే వ్యక్తికి ఉండేటువంటి శిక్షలను కాస్త చెప్పి ఆ తరువాత సిలువ శిక్ష ఎవరికి విధిస్తారో చెప్తాను. ప్రియమైన వారలారా, ఈ రోజు ఒక తప్పు చేసినటువంటి నేరస్తుని పట్టుకొని ఈ యొక్క లోకపు యొక్క అధికారులు ఏం చేస్తారంటే అతన్ని ఒక 3 రోజులు జైల్లో పెట్టడము, లేదంటే ఒక పెద్ద నేరం చేసి ఉంటే 6 నెలలు అతనికి జైల్లో ఇక శిక్ష, లేదంటే పెద్ద ఒక కూనీ చేస్తే, ఒక మర్డర్ చేస్తే ఆ వ్యక్తిని 7 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు లేదా కారాగార శిక్ష విధించేవాళ్ళు. కానీ ఒకవేళ ఈ మధ్య కాలంలో ఎవరైనా బెయిల్ ఇచ్చారంటే ఆ వ్యక్తిని చెరసాల నుండి 1 రోజు లేదా 1 పూట ఉంచి
మళ్ళా ఇంటికి తీసుకొచ్చేవచ్చు. ఈ రోజుల్లో దానికి తగినటువంటి జరిమానా కట్టేస్తే ఆ నేరస్తుల మీద ఉన్నటువంటి కేసు కొట్టేసి డబ్బులు ఇస్తే చాలు, ఇంకా ఆ వ్యక్తిని ఇంటికి విడిపించుకోవచ్చేస్తున్నారు. కానీ పూర్వ కాలాల్లో గమనించినట్టయితే ఇప్పట్లాగా జరిమానాలు ఇచ్చి జామీన్ ఉండి లేకపోతే ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చేస్తున్నారు ఇప్పుడు. కానీ పూర్వ కాలాల్లో అలా కాదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఖండితంగా ఆ వ్యక్తికి శిక్ష అమలు చేసేవాళ్ళు. అప్పటి కాలపు యొక్క శ్రమలు ఎలా ఉండేదో తెలుసా? అప్పటి కాలంలో శిక్షలు ఎలా ఉండేదో తెలుసా? ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పు చేసిన వ్యక్తి యొక్క 2 చేతులు కట్టేస్తారు. 2 చేతులు ఒక చెట్టు కట్టేసి కాళ్ళు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత బెల్లపు యొక్క నీళ్లు లేదా చక్కెర నీళ్లు కలిపి తల యొక్క పై భాగం నుండి ఒళ్ళంతా కారిపోయేటట్టు తల మీద పోస్తారు. పోసిన కొంచెం సేపు అయ్యేలోగా ఎక్కడెక్కడ ఉన్న చీమలన్నీ కూడా ఆ నేరస్తుడు కట్టేసి చేతులు కాళ్ళు ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద పోసిన ఆ యొక్క పంచదార నీళ్ల వల్ల, బెల్లపు నీళ్ళ యొక్క తీయదనానికి చీమలన్నీ వచ్చి ఆ వ్యక్తిని కరువడం మొదలు పెడతాదంట. కరుస్తుంటే ఆ వేదన తట్టుకోలేక మనకు చీమ కరిసిన వెంటనే ఆ చీమను నలిపేంత వరకు, చంపేంత వరకు ఎట్లా తఫన ఉంటుందో, ఒళ్ళంతా తీయదనంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని అక్కడక్కడ చీమలు కరుస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది ఒక రకమైన శిక్ష. ఇంకా కొంచెం పెద్ద తప్పు చేసి ఉంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారు తెలుసా? బ్రతికున్న మనిషిని భూమిని బాగా తవ్వేసి మొండెం వరకు, ఈ తల కనిపించేంత వరకు మట్టిలో పాతి పెట్టేసి ఎవరికైతే ద్రోహం చేశాడో, ఎవరికైతే అన్యాయం చేశాడో వాళ్ళను పిలిపించి ఒళ్ళంతా, బాడీ అంతా మట్టిలో అలా పాతి పెట్టబడి ఉన్న వ్యక్తిని తల మాత్రం కనబడుతుంటుంది. ఎవరికైతే అన్యాయం, ద్రోహం తలపెట్టాడో ఆ వ్యక్తి వచ్చి చేతుల్లో రాళ్లు తీసుకొని దూరంలో ఉన్నటువంటి పాతి పెట్టబడిన వ్యక్తి మీద రాళ్లు కొడుతుంటే ఆ రాళ్లు తల, కంటికి, ముక్కు మీద, నోటి మీద, పెదాల మీద, చెవుల మీద తగులుతూ ఉంటే, రక్తం కారుతా ఉంటే ఆ కేకలు ఆకాశాన్ని అందుకుంటూ ఉంటాదంట. ఎట్లాగైనా ఆ దెబ్బ తగలకూడదని చెప్పి చేతులు అడ్డం పెట్టాలంటే చేతులు మట్టిలో కూరుకుపోయి ఉంది. వంగాలంటే ఇటువైపు దెబ్బలు తగులుతుంది, ఇటు వంగాలంటే ఇటు దెబ్బలు తగులుతుంది. ప్రియమైన వర్లారా, భయంకరమైన వేదనగా ఆ వ్యక్తి వేదన అనుభవిస్తూ బాగా తగిలి రక్తమంతా కారిపోయి ఆ వ్యక్తి అట్టై చచ్చిపోతాడంట. ఇది ఒక రకమైనటువంటి శిక్ష. ఇంకా భయంకరమైనటువంటి తప్పు చేస్తే ఆ వ్యక్తికి అప్పటి కాలంలో శిక్ష, ఓ పాత్ర తీసుకొచ్చి, ఆ పాత్ర చిన్న మూతి ఉండేటట్టు, చిన్న ముఖం ఉన్నట్టు ఆ పాత్రను కడుపు యొక్క భాగానికి సరిపడేటట్టు పెట్టి, ఆ పాత్రలో బ్రతికి ఉన్న ఒక ఎలుకను ఆ పాత్రలో వేసేసి కడుపుకు సరిగ్గా బిగబట్టి కట్టేసి వదిలేస్తారంట. ప్రాణ భయంతో ఉన్నటువంటి ఆ ఎలుక తప్పించుకోవడానికి ప్రయత్నిస్తా కడుపును రంధ్రం చేసుకుని, ప్రియమైన వాళ్ళారా, లోపలికి వెళ్ళిపోద్దంట. చేతులు కాళ్ళు కట్టేసి ఉన్న ఈ వ్యక్తి ఎంత వేదన పడతాడని చెప్పి చెప్తున్నారంటే నరకానికి పోవాల్సిన అవసరమే లేదు. ఆ ఎలుక శరీరాన్ని కరిసి రక్తం కారుతా రంధ్రమైపోయి లోపలికి వెళ్ళిపోయి పేగుల్లో మెలబడి పేగులను కరుస్తా తెంచుతా ఉంటే ఆ వ్యక్తి పడే కేక ఎంతో దూరానికి వినబడుతుందంట. ఈ ఎలుక కొరికి బాగా అలిసిపోయి బలం అంతా పోయి ఆ ఎలుక పడిపోద్దంట లోపల. మళ్ళా కొంచెం సేపు అయిన తర్వాత, దానికి బలం వచ్చిన తర్వాత మరలా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఎక్కడెక్కడో కరుస్తా ఉంటే ఆ వ్యక్తి పడే బాధ, వేదన ఇంత అంత అని చెప్పి వర్ణనాతీతంగా ఉంటది. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికీ ఈ వ్యక్తి సగం ప్రాణం పోతుందంట.
ఒకవైపు విషం ఎక్కిపోతా, ఇంకోవైపు రక్తమంతా బ్లీడింగ్ అయిపోతా, ఇంకోవైపు వేదన తట్టుకోలేక, ఆ ఎలుక ఏమో తప్పించుకోవాలనేటువంటి ఆరాటంతో వెనకాలో ఎటువైపో మొత్తానికి మరలా రంధ్రం చేసుకుని ఎలుక బయటికి వచ్చేస్తుందంట. ఆ నేరస్తుడు చచ్చిపోతాడంట. ఇది ఒక రకమైన శిక్ష. ఇంకా పెద్ద తప్పు చేసిన వ్యక్తిని బ్రతికి ఉండగానే చచ్చిపోయిన ఒక బరిగొడ్డును, చచ్చిపోయినటువంటి ఒక గేదెను తీసుకొని అరణ్య ప్రాంతానికి తీసుకెళ్లిపోయి ఈ వ్యక్తి యొక్క చేతులు కాళ్ళు కట్టేసి ఆ బరిగొడ్డు యొక్క గేదె యొక్క కడుపులో ఉన్న పేగులన్నీ బయటికి తీసేసి సజీవంగా ఉన్నటువంటి మనిషిని ఆ బరిగొడ్డు లోపలికి పంపించేసి ఆ బరిగొడ్డును బాగా కుట్టేసి కడుపు అట్లనే వదిలేసి వచ్చేస్తారంట. తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీళ్ళు లేక ఆ నేరస్తుడు కేకలు పెడుతా ఆ ఎండిపోతూ సూర్యుని యొక్క ఎండకు, ఆ బరిగొడ్డు యొక్క కంపుకు తట్టుకోలేక, తాళలేక, మరణంతో పోరాడుతా, నరక బాధను అనుభవిస్తా ఆ వ్యక్తి ఒంటరిగానే ఆ యొక్క వ్యక్తి అక్కడ గడపవలసిందంట. ఇది ఒక రకమైన తప్పు, ఒక రకమైన శిక్ష. కానీ రోమా ప్రభుత్వంలో శిలువ శిక్ష ఎవరికి విధించేవారో తెలుసా? 4 విధములైనటువంటి వారికి శిలువ శిక్షను అమలు పరిచేవారు. 1, దేశానికి ద్రోహం తలపెట్టే వ్యక్తికి శిలువ శిక్ష విధించేవారు. 2, రాజుకు ద్రోహం తలపెట్టే వారికి శిలువ శిక్ష విధించేవారు. 3, బందిపోటు దొంగలకు శిలువ శిక్షను విధించేవారు. 4, హంతకులకు శిలువ శిక్షను విధించేవారు. 1, దేశానికి ద్రోహం తలపెట్టే వ్యక్తికి శిలువ శిక్ష. 2, రాజుకు ద్రోహం తలపెట్టే వ్యక్తికి శిలువ శిక్ష. 3, బందిపోటు దొంగకు శిలువ శిక్ష. 4, హంతకులకు శిలువ శిక్ష. ఇలా 4 విధమైనటువంటి నేరస్తులకే శిలువ శిక్ష. కానీ యేసు ప్రభుకు శిలువ శిక్ష విధించమని చెప్పి ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఆయన ఏ అన్యాయం తలపెట్టకపోయినా ఆయనకు శిలువ శిక్ష వేయమని చెప్పారు. ప్రియమైన వారలారా, ఈ భూ ప్రపంచంలోనే 12 గంటల సేపులో 6 సార్లు ఎంక్వైరీ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఈ భూ ప్రపంచంలోనే 12 గంటల సేపులో 12 అవర్స్ లో 6 టైం ఎంక్వైరీ జరపబడిన వ్యక్తి యేసుక్రీస్తు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఒకాన రోజు ఆయన ప్రార్థన చేసుకోవడానికి తనతో పాటు కొంతమంది శిష్యులను వెంట పెట్టుకుని గెత్సెమనే తోటకు వెళ్ళారు. బైబిల్ చరిత్ర ఆధారాలను బట్టి నేను మీతో చెప్తున్నాను. అప్పుడు సమయం సరిగ్గా 9 గంటలయ్యిందట. కారు చీకటి, కాంతి లేని రాత్రి. యేసు ప్రభు 9 గంటలు గెత్సెమనే తోటకు ఎంటర్ అయ్యారు. మరణమయ్యే అంత వేదనతో తండ్రితో మాట్లాడుకోవాలని తన శిష్యులను వెంట పెట్టుకుని గెత్సెమనే తోటకు వెళ్ళారు. అప్పుడు సమయం సరిగ్గా 9 గంటలు. శిష్యులను కొంచెం దూరం తీసుకెళ్లి ఇక్కడనే మీరు ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పి యేసు ప్రభుని అక్కడ పెట్టేసి, యేసు ప్రభు ఏమో మరంత కొంచెం దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఈ గిన్నె నేను భరించవలసిందేనా అని చెప్పి వ్యసనాకాంతుడుగా బహురోదనతో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క శరీరం నుండి పడే ఆ చెమట రక్తపు బిందువులుగా మారింది. ఎంతో వేదనతో, ఎంతో ఆలాపనతో ఆయన ప్రజలందరి విమోచన కొరకు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న సమయం. ఇలా ప్రార్థన చేస్తూ ఆయన ఉన్నారు. శిష్యులు ఒకవైపు బాగా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఆ శిష్యులు నిద్రపోతున్న సమయంలో యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి,
మనుష్య కుమారుడు పాపుల చేతికి చిక్కుకోబోతున్నారు, మీరు ఒక్క గడి అయినను మేల్కొని ప్రార్థన చేయలేరా అని చెప్పి వాళ్ళని వచ్చి మందలించాడు. బైబుల్ చెప్తుంది, శిష్యులకు నిద్ర భారం వల్ల, కంటి మీద నిద్ర ఉన్నందువలన వాళ్ళు నిద్రాపరులై ఉండిరి. మరలా పోయి ప్రార్థన చేస్తున్నాడు. మరలా శిష్యులు నిద్రపోతున్నారు. మరలా దేవుడు వచ్చి వారిని మందలిస్తూ హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఇంతలోగా జరిగిందేంటో తెలుసా? కత్తులతోనూ గుదియలతోనూ ఈటిలతోనూ యేసు ప్రభు మీదికి బహు జన సమూహం తరలి వచ్చింది. ప్రియమైన వారులారా, అన్ని నేను ఓనుగా చెప్తుంటే మీరు ఏదో అని ఆలోచిస్తున్నారు. వాక్య ఆధారాలు చూపి కోరుతున్నాను. యేసు ప్రభు గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తూ ఉంటున్న వేళలో అకస్మాత్తుగా చాలా మంది ఆయన మీదికి వాళ్ళు ఆ కత్తులతోనూ ఈటెలతోనూ గుదియలతోనూ యేసు ప్రభువును సంహరించడానికి, యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహు జనసమూహం కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెనని చెప్పి చెప్పబడుతుంది. చూడండి, ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. పాపుల చేతికి మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడు. లెండి వెళ్తాం, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించుచున్నాడు అని చెప్పి యేసుప్రభు చెప్తున్నప్పుడే అక్కడ బహుజన సమూహం కత్తులతో గుదియలతో పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి బహుజన సమూహం వచ్చినట్లు చెప్పబడుతుంది. ప్రియమైన వారులారా, బైబుల్ పండితులు చెప్పే మాట, యేసు ప్రభువును ఆ రాత్రి పట్టుకోవడానికి ఆ గెత్సేమనే తోటకు 1250 మంది వచ్చినట్లు బైబుల్ ఆ యొక్క పండితులు చెప్తూ ఉన్నారు. ఆ రాత్రి గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తున్న యేసును పట్టుకోవడానికి 1250 మంది వచ్చారంట. వాళ్ళు ఎవరో తెలుసా? 600 మంది రోమా సైనికులు వచ్చారట. 600 మంది రోమా సైనికులు వచ్చారంట. దేవాలయాన్ని కాపలా కాసేటువంటి 400 మంది ఆ యొక్క రక్షక భటులు వచ్చారంట. ఇక 250 మంది సాధారణమైనటువంటి రక్షక భటులు వచ్చారట. 600 మంది రోమా సైనికులు వచ్చారంట. 400 మంది దేవాలయాన్ని కాపలా కాసే రక్షక భటులు వచ్చారంట. సాధారణమైనటువంటి రక్షక భటులు 250 మంది వచ్చారంట. గెత్సేమనే తోట మొత్తాన్ని వాళ్ళు ఒక్కసారిగా వారు వచ్చి చేరుకోవడం జరిగింది. ప్రియమైన వారులారా, ఒక్కసారి సిచ్యువేషన్ ఆలోచించండి. యేసు ప్రభువును రాత్రి సమయంలో ఎందుకు పట్టుకోవడానికి వీళ్ళు వచ్చారు? యేసు ప్రభు అంటున్నాడు, ఏంటి ఓ దొంగను పట్టుకునేటట్టు మీరు నా దగ్గరకు వచ్చారు? నేను సమాజ మందిరాల్లో, ప్రార్థనా మందిరాల్లో నేను బహిరంగంగా ప్రసంగం చేసేటప్పుడు నన్ను మీరు పట్టుకోలేదు. ఓ దొంగను పట్టుకునేదానికి వచ్చిన రీతిగా కత్తులతో గుదియలతో దివిటీలు వెలిగించుకొని మీరు వచ్చారని చెప్పి యేసు ప్రభు వాళ్ళను చూసి అడుగుతున్నాడు. ఒకసారి ఆ భాగాన్ని కూడా నేను మీకు చదివి వినిపించగోరుతున్నాను. ఒకసారి చూడండి, దేవుని వాక్యంలో ఎన్నో వచనంలో చదువుతున్నాం. 55వ వచనం, మత్తయి 26:55. ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ 1250 మంది వీళ్ళు వచ్చి చుట్టుముట్టడి వేశారు. యేసు ప్రభు అంటున్నాడు, నేను ప్రతిరోజు దేవాలయంలో ఉన్నానే, సమాజ మందిరాల్లో నేను ఉన్నాను, అప్పుడు మీరు పట్టుకోలేదు. దొంగను పట్టుకునేదానికి వచ్చినట్లు కత్తులతో గుదియలతో దివిటీలతో వచ్చి పట్టుకుంటున్నారా? వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు,
అవును, నిన్ను బంధిస్తున్నామని చెప్పి యేసు ప్రభు యొక్క చేతులను కాళ్ళను కట్టేయడం జరిగింది. ప్రియమైన వారులారా, నేను అన్నీ వివరించడానికి కోరటం లేదు. జరిగింది ఏంటో తెలుసా? యేసు ప్రభును వాళ్ళు బంధించారు. యేసు ప్రభును బంధించిన తరువాత ఆ గెత్సెమనే తోటలో నేను చెప్పాను, రాత్రి 9 గంటలకు వెళ్ళాడని చెప్పి. యేసు ప్రభును పట్టుకునేటప్పుడు సరిగ్గా సమయం 11:30 యేసు ప్రభును వాళ్ళు పట్టి బంధించారు. అంతవరకు యేసు ప్రభు 9 గంటల నుండి ప్రార్థన చేస్తూ తండ్రితో గడిపాడు. 11:30 ఆ గెత్సెమనే తోటంతా రక్షక భటులతో, జన సమూహంతో, ప్రజల యొక్క పెద్దల నుండి వచ్చిన వాళ్లతో నిండిపోయింది. ఇలా యేసు ప్రభును దొంగలాగా పట్టుకొని ఫస్ట్ యేసు ప్రభును హన్నా అనేటువంటి వ్యక్తి దగ్గరకు యేసు ప్రభును తీసుకెళ్లారు. ప్రియమైన వారులారా, హన్నా అనే వ్యక్తి దగ్గర యేసు ప్రభు ఫస్ట్ వెళ్ళడం జరిగింది. దీన్ని యోహాను సువార్త 18వ అధ్యాయం 12, 13 ఆ యొక్క వచన భాగాల్లో గమనించినట్టయితే అక్కడ యేసు ప్రభుకు ఫస్ట్ ఎంక్వైరీ ప్రారంభమైంది. యేసు ప్రభుకు ఫస్ట్ ఎంక్వైరీ ప్రారంభమైంది. ఈ హన్నా అనేటువంటి ఈ యొక్క అధికారి యేసు ప్రభు దగ్గర ప్రాముఖ్యమైనటువంటి 2 సంగతులను ఎంక్వైరీ చేశాడు, విచారణ చేశాడు. ఒకటి, తన యొక్క శిష్యులను గూర్చి ఎంక్వైరీ చేశాడు. రెండవది, తన బోధన గూర్చి ఎంక్వైరీ చేశాడు. ఫస్ట్ తన శిష్యులను గూర్చి ఎంక్వైరీ చేశాడు. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది ఎవరు అని చెప్పి గమనించినట్టయితే తనకున్న 12 మందిలో 11 మంది శిష్యులు గలిలయకు చెందిన వాళ్ళు. 11 మంది శిష్యులు గలిలయకు చెందిన వాళ్ళు. ఒక వ్యక్తి మాత్రం యూదా దేశానికి చెందిన వ్యక్తి. ఒక వ్యక్తి మాత్రం యూదా దేశానికి చెందిన వ్యక్తి. ఈ హన్నా యేసు ప్రభును ఎంతో విచారణ చేశాడు. ఈ విచారణ సమయంలో గమనించినట్టయితే ఆ వ్యక్తి శిష్యులను గురించి అడిగాడు. రెండవది, తన బోధన గురించి అడిగాడు. నీవు సమాజంలో ఇలా అంతా బోధించడానికి నీకెక్కడిది ఇంత అధికారం అని చెప్పి అడిగారు. ప్రియమైన వారులారా, యేసు ప్రభుని ఎంత విచారిస్తున్నా, యేసు ప్రభుని ఎంత ఎంక్వైరీ చేసినా ఆయనలో ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయాడు, ఒక్క తప్పు కూడా కనుగోలేకపోయాడు. ప్రియమైన వారులారా, ఇట్లా ఇతని దగ్గరకు ఇతడు నేరస్తుడుగా నేను చూడటం లేదని చెప్పి ఆ యొక్క హన్నా చెప్తూ ఉంటే ఆ ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? కాదు, ఈయన ఒక దుర్మార్గుడు, ఈయన మరణానికి పాత్రుడు, ఇతన్ని కంపల్సరిగా కొట్టాల్సిందే, ఇతనికి శిలువ శిక్ష విధించాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఏకేగ్రహంగా కేకలు పెడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తిని హేరోదు దగ్గరకు పంపించడం జరిగింది. అక్కడ కూడా ఎంక్వైరీ చేసి అతని దగ్గర ఏ తప్పు లేదు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ఆ హేరోదు, నువ్వు యూదులకు రాజు అట, నీ గూర్చి ఇలా నేను విన్నాను అన్నప్పుడు అక్కడ కూడా యేసు ప్రభు ఏ బదులు చెప్పట్లేదు. ఎంతో అడుగుతున్నా కానీ నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి నేను చెప్పుట కొరకే వచ్చాను, ఇందుకొరకే నేను పుట్టి తినని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభులో ఉన్న మాటలో ఉన్నటువంటి ఆ దయ, ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ దయాళత్వాన్ని చూసి ఆ వ్యక్తి కూడా ఆశ్చర్యపోయి ఇతని దగ్గర ఏ తప్పు లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో జరిగింది ఏంటో తెలుసా? ప్రియమైన వారులారా, యేసు ప్రభువు మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి అనేకులను తీసుకొచ్చారంట. యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి, ఆయన మీద నేరం మోపడానికి వాళ్ళు అనేకులను తీసుకొచ్చినట్టు చెప్పబడుతుంది. ఒకసారి ఆ వచన భాగానికి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనాన్ని చదివి వినిపిస్తున్నాను. 59వ వచనం ఒకసారి చూడండి. ప్రధాన యాజకుల్లోనూ మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి అని చెప్పి చెప్పబడుతుంది. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారట, కానీ
ఒక్క ఆధారం కూడా దొరక్కపోయింది. ఆయన మీద ఏ నేరం కనబడటం లేదు. ప్రియమైన వారలారా, ఇది ఇలా ఉన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? యేసు ప్రభు మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు. ప్రాముఖ్యంగా 5 నేరాలు మోపారు. ప్రాముఖ్యంగా 5 నేరాలు మోపారు. ఒకటి, వాళ్ళు మోపిన ఫస్ట్ నేరం మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం ప్రకారంగా ఎంతో కాలం నుండి కట్టినటువంటి యెరూషలేము యొక్క దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానంటున్నాడు ఈ వ్యక్తి. ఇది ఎలా సాధ్యం అని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి చదివి వినిపిస్తున్నాను. 26వ అధ్యాయం 61వ వచనం. మత్తయి 26:61వ వచనం. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పేననిరి. చూడండి, ఇక్కడ ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమి అడుగగా యేసు ఊరికొండనని ఉంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ వాళ్ళు యేసు ప్రభు మీద మోపే నేరం ఏంటో తెలుసా? వీడు ఈ యెరూషలేము యొక్క దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతానంటున్నాడు. ఇది ఇతను చేసిన ఫస్ట్ నేరం. ఇది ఎట్లా చెప్పవచ్చు అని చెప్పి ఆయన మీద నేరం మోపుతున్నారు. ప్రియమైన వారలారా, ఈ యెరూషలేము యొక్క దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టడానికి పట్టిందో తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయం 19-20 వచనం ప్రకారంగా 46 సంవత్సరాలు పట్టింది ఈ యెరూషలేము యొక్క దేవాలయం యొక్క నిర్మాణం యొక్క పని. ఒకసారి 2వ అధ్యాయం 19వ వచనం చదివి వినిపిస్తున్నాను. యోహాను సువార్త 2:19. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయాన్ని 46 సంవత్సరములు కట్టిరి, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా నిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలతో కట్టారు. ఈయన పడగొట్టి 3 రోజులు కడతానంటున్నాడు. ఇది ఇతను చేసిన తప్పు, ఇతను చెప్పేది ఇది అబద్ధం అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నేరాన్ని మోపుతున్నారు. ఇది ఫస్ట్ది. రెండవది, ఆయన మీద వాళ్ళు మోపే 2వ నేరం ఏంటని చెప్పి గమనిస్తే, ఇతను అబ్రాహాము కంటే నేను ముందుగా ఉన్నాను అంటున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. చూడండి, ఇతనికి ఇంకా 50 సంవత్సరాలు కాలేదు, కానీ అబ్రహాము కంటే నేను ముందున్నాను అంటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వాక్యంలో చూడగలము. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వాక్యంలో చూడగలము. 8:56 యోహాను. చూడండి, 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినముల్లో చూతునని మిగుల ఆనందించును, అది చూచి సంతోషించునని చెప్పి చెప్పబడుతుంది. చూడండి, అందుకు యూదులు, నీకింకా 50 సంవత్సరాలు రాలేవు, నీవు అబ్రహామును చూచితివి అని ఆయనతో చెప్పగా, చూడండి, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్పి మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పారు. చూడండి, ఈయన అబ్రహాము కంటే నేను ముందున్నాను అని చెప్పి ఈయన చెప్పిన వెంటనే వాళ్ళు అంటున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా కాలేదు, ఇంకా నీకు 33.5 సంవత్సరాలే, కానీ అబ్రహాము కంటే ముందున్నానని చెప్తున్నావే. ఇది ఈయన మీద 2వ నేరం వీళ్ళు మోపారు. అంతేకాదు, 3వది, వారు ఆయన మీద 3వ నేరం మోపుతున్నారు. పాపుల యొక్క స్నేహితుడు ఇతడు, పాపులతో ఈయన స్నేహం చేస్తున్నాడని చెప్పి లూకాసు వార్త 15వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఆయన మీద ఈయన పాపుల యొక్క స్నేహితుడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పరిసయ్యుల్లోనూ శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. దేవునికి స్తోత్రం. చూడండి, 3వ నేరం వాళ్ళు చెప్పేది, ఇతడు పాపులతో స్నేహం చేస్తున్నాడు, వాళ్ళతో పాటు ఈయన సన్నిహితంగా ఉంటున్నాడు అని చెప్పి 3వది ఆయన మీద వారు నేరం మోపారు. ఇది 3వది. అంతేకాదు, మత్తయి 11:19 ప్రకారంగా ఈయన ఒక తిండిపోతూ, ఈయన తిండి కొరకు కకృతి పడుతున్నారని చెప్పి ఆయన మీద వాళ్ళు నేరం మోపుతున్నారు. మత్తయి 11:19 చదువుతున్నప్పుడు అక్కడ ఈ రీతిగా చెప్పబడుతుంది, మనుష్య కుమారుడు తినుచు తాగుచు వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానంతో సుంకర్లతోనూ పాపులతో స్నేహితుడై వారసుడగుచున్నాడని చెప్పి వాళ్ళు చెప్పుకున్నట్లు మత్తయి 11వ అధ్యాయం 19లో చూడవచ్చు. చూడండి, ఆయన తిండిపోతూ అని చెప్పి ఇప్పుడు పోలుస్తున్నారు. ప్రేమిన వాళ్ళారా, 5వది ఈయన మీద వాళ్ళు మోపే నేరం లూకా 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా
ఈయనలో ఎటువంటి మహిమలు లేదు, ఈయనంతా బెయల్జెబూబు ఆత్మ మూలంగానే దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని చెప్పి వారు లూకా 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా చెప్తున్నారు. ఒకసారి ఆ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. 11:15 లూకా 11:15వ వచనం ఒకసారి చూద్దాం. 15th verse అక్కడ ఈ రీతిగా ఉంది. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి, బెయల్జెబూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభు మీద 5వ నేరం వాళ్ళు మోపేది, వీడు బెయల్జెబూబు ఆత్మ మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ఇతరులు ఎటువంటి మహిమలు లేదని చెప్పి వాళ్ళు యేసు ప్రభు మీద నేరం మోపడానికి మొదలు పెట్టారు. ప్రియమైన వారులారా, ఆయన మీద అబద్ధ సాక్షులు అనేకులు వచ్చారు. ఆయన మీద ఇట్లా 5 నేరాలు మోపారు. ఎంతో కాలం నుండి కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానంటున్నాడు. రెండవది, ఇతడు అబ్రహాము కంటే ముందున్నాను అంటున్నాడు. ఇతడు పాపుల యొక్క స్నేహితుడు. 3వది. 4వది, ఇతడు తిండిపోతూ తాగుబోతూ. 5వది, బంది ఈ యొక్క బెయల్జెబూబు ఆత్మ వల్ల దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి ఆ రాజు దగ్గర చెప్తూ ఉంటే, ఆ మాటలు వింటున్న ఆ యొక్క రాజు బాగా అతన్ని పరిశోధించి చూస్తుంటే యేసు ప్రభులో ఎటువంటి నేరం కనబడలేదు. ప్రియమైన వర్లారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ తప్పు చేయని వ్యక్తి, అన్యాయమేది చేయని వ్యక్తి యేసు ప్రభు. ప్రియమైన వర్లారా, కానీ వీళ్ళు ఇలా చెప్తూ మాట్లాడుతూ యేసు ప్రభువును అడుగుతూ ఉంటే యేసు ప్రభు ఒక్క మాట అయినా బదులు చెప్పలేదు. ఆయన మౌనం వహించాడు. వాళ్ళతో ఏం పలకట్లేదు. ఆశ్చర్యమైపోయింది. ఇలా ఉన్నప్పుడు యేసు ప్రభువును కొట్టాలని చెప్పి, ఆయన గాయపరచాలని చెప్పి, ఆయన సిలువ వేసి చంపాలని చెప్పి యేసు ప్రభు మీద వాళ్ళు పంతం కట్టారు. ఇలా ఉంటున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ సమయంలో కూడా యేసు ప్రభువుకు సిలువ కనబడింది. ఆ సిలువ మూర్తి, ఇలాగంతా ప్రజలు ఇలా చేస్తున్నారే, ఇలాగంతా నా మీద నేరం మోపుతున్నారే, నేను సమాజానికి ఎప్పుడు అన్యాయం తలపెట్టలేదే, ఒక్క మాట అయినా కానీ ఎవరిని గుచ్చి మాట్లాడలేదే. యేసు ప్రభు మౌనం వహిస్తూ, ఆ ప్రభు ఆ సమయంలో కూడా నిశ్శబ్దమైపోయాడు. ప్రియమైన వర్లారా, ఆ యొక్క తప్పు చెయ్యని యేసు నేరస్తుని వలె చేతులు కట్టుకొని మౌనం వహిస్తున్నప్పుడు, ఇదన్నీ దేవుడు నాకు అనుమతించిన మార్గం అని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నారు. యేసు ప్రభును ఎంత విచారించినా అక్కడ చెప్పబడుతుంది, ఆయన దగ్గర ఒక్క తప్పును కూడా కనుక్కోలేకపోయారు. ప్రియమైన వారులారా, పూర్వకాలంలోనేమి ఇప్పటి కాలంలోనేమి ఒక నేరస్తుని విచారించేటప్పుడు ఆ జడ్జి ముందు నిలబడినటువంటి నేరస్తుని చూసి ఎవ్వరు కూడా ఏం చేయకూడదు. ఇప్పటి కాలంలోనేమి పూర్వకాలాల్లోనేమి ఒక నేరస్తుని జడ్జి గారు ముందు నిలబెట్టేటప్పుడు కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటో తెలుసా? ఆ నేరస్తుని ఆ జడ్జి గారు ఏ ప్రశ్న కూడా స్వయాన్న అడగకూడదు. ఫస్ట్ రూల్, జడ్జి గారు ఆ యొక్క నేరస్తుని ఏ ప్రశ్న అడగకూడదు. సెకండ్ రూల్, నేరస్తుని విచారించడానికి ముందు 2 సాక్షులను పిలిచి విచారించి ఉండాలా. ఆ నేరస్తుని విచారించడానికి ముందు ఆ యొక్క జడ్జి గారు 2 సాక్షులను అడిగి విచారించి ఉండాలా ఆ నేరస్తునికి సంబంధించిన విషయాన్ని. ఇది సెకండ్ రూల్. థర్డ్, జడ్జి గారు ముందున్నటువంటి నేరస్తుని వేరే వాళ్ళు ఎవ్వరు కూడా మాట చెప్పకూడదు, ఎవరు కూడా ఆ వ్యక్తితో మాట్లాడకూడదు.
అతన్ని ముట్టుకోకూడదు. ఇది థర్డ్ రూల్. 4వది, జడ్జి ముందున్నటువంటి నేరస్తుని జడ్జి గారే శిక్ష విధించాలి, కానీ వేరే ఎవ్వరు కూడా శిక్ష విధించడానికి అధికారం లేదు. ఒక నేరస్తునికి శిక్ష లేకపోతే విధించాలంటే జడ్జి గారు తప్ప వేరే ఎవ్వరు ఆ పని తీసుకోకూడదు. అయితే జరిగిందేంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ చదివి చూడండి. యేసు ప్రభువును విచారిస్తుంటే ఆయన మీద నానా మాటలు చెప్తూ, ఆయన మీద ఎన్నో నేరాలు మోపుతూ యేసు ప్రభువును వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ కనబడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఒక్క నిమిషం కళ్ళు మూద్దాం. యేసు ప్రభువుకు ఈ శిలువ శ్రమలు అవసరమేనా? దేవాలయాల్లో బోధిస్తున్న ఆయనను కత్తులతో, గుదియలతో, దివిటీలతో పోయి పట్టుకోవడం న్యాయమేనా? ఆయన మీద మోపిన నేరాలు ఏది కూడా ఆధారాలు లేకుండా అయింది. యేసు ప్రభు అన్యాయపు యొక్క తీర్పును ఆయన సహించాడు. ప్రియమైన వాళ్ళారా, అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ ఆయన ఉన్నప్పుడు, ఆయన మీద రకరకాలైనటువంటి నేరాలు మోపుతున్నప్పుడు యేసు ప్రభు నోరేమీ తెరవలేదు. అందరూ కళ్ళు మూయండి. మీ ఇష్టం. ఇతరులు నాకు ఏ దోషం కనబడలేదని రాజు చెప్తుంటే వాళ్ళు చెప్పారు, ఏకేగ్రహంగా ఆ శిక్ష ఏదో మా మీద, మా బిడ్డల మీద ఉండని, ఆ రక్తపాతం మా మీద, మా పిల్లల మీద ఉండని, యేసుకు సిలువ వేయాల్సిందే, యేసుకు సిలువ వేయాల్సిందే, యేసుకు సిలువ వేయాల్సిందే అని చెప్పి అందరూ కేకలు పెడుతుంటే రాజు చేతులు కడిగేశాడు. యేసు ప్రభువును కొడుతూ, తిడుతూ, ఉమ్మివేస్తా ఆయన్ను కొడుతూ వెళ్తుంటే యేసు ప్రభు ఏ నోరు తెరవలేదు. ఒక వ్యక్తి చాళ్లతో కొడుతున్నాడు, ఇంకో వ్యక్తి ఆయన లాగుతున్నాడు, రకరకాలుగా అపహాసం చేస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు ఏ మాట బదులు చెప్పలేదు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుకు అన్యాయపు తీర్పు జరిగింది. కళ్ళు మూసుకునండి. మీరు ధ్యానించడానికి నేను ఒక పాట పెడతాను. ఆ పాటలో ఈ రీతిగా చెప్పబడుతుంది, అన్యాయపు తీర్పు సహించావా, నీకెంత ఓర్పు సహించే దేవా, అన్యాయపు తీర్పు సహించావా దేవా, నీకెంత ఓర్పు క్షమించే దేవా అని చెప్పి. హాస్యం పాలైనప్పుడు ఆగ్రహం తెచ్చుకోలేదే, అవహేళన చేస్తున్నప్పుడు ఏమాత్రం నోరు తెరవలేదే. నా వేదన బాటలో నీ పయనమా, నా వేదన బాటలో నీ పయనమా, నా శాపము బాపను ఆ మౌనమా, అన్యాయపు తీర్పు సహించినావా, నీకెంత ఓర్పు క్షమించే దేవా. ఆలోచించండి. ఆయన అపహాస్యానికి పాలైనప్పుడు కూడా ఒక్క మాట కూడా నోరు తెరవలేదు. రాజు ముందు నిలబడినప్పుడు కూడా నాలో తప్పు లేదని చెప్పి బదులేమీ చెప్పలేదు. మౌనం వహించారు. దేహంలో రక్తపు బొట్టు ఒక్క
ఒక్కటైన ఉంచుకోలేదే, పక్కలో పల్లెపు పోటు తగిలిన కోపం రాలేదే, దేహంలో రక్తపు బొట్టు ఒక్కటైన ఉంచుకోలేదే, పక్కలో పల్లెపు పోటు తగిలిన కోపం రాలేదే, నీ మీద మోపింది నా దోషమా, పగ నీవు పెంచుకోలేదే, ముఖం మీద ఉమ్మి వేసిన దయ నిన్ను విడిచిపోలేదే, నిన్ను గాయపరచింది నా పాపమా, నిన్ను గాయపరచింది నా పాపమా, నీ ఒళ్ళు చీల్చింది నా నేరమా, అన్యాయపు తీర్పు సహించినావా, నీకెంత ఓర్పు క్షమించే దేవా, అన్యాయపు తీర్పు సహించినావా, నీకెంత ఓర్పు క్షమించే దేవా. అవును, ఆ యొక్క అన్యాయపు యొక్క తీర్పును కూడా యేసు ప్రభు సహించాడు. ప్రియమైన వారులారా, ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభువును రకరకాలైన నేరం మోపుతున్న యేసు ప్రభు ఏ బదులు చెప్పలేదు. ప్రియమైన వారులారా, యేసు ప్రభువును ఓ పెద్ద కొండ మీద నుండి 170 అడుగుల లోతున్నటువంటి ఓ గోతులో పడవేయాలని చెప్పి వాళ్ళు పురికొల్పారు. ఆ సమయంలో కూడా యేసు ప్రభు తప్పించుకోలేదు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు భుజం మీద ఓ భారమైన సిలువను పెట్టారు. ఆ భారమైన సిలువను యేసు ప్రభు మోస్తూ 5 అడుగుల 11 అంగుళాల 3 మిల్లీమీటర్ కలిగిన యేసు ప్రభు యొక్క శరీరం, 5 అడుగుల 11 అంగుళాల 3 మిల్లీమీటర్ కలిగిన యేసు ప్రభు యొక్క శరీరం ఆ భారమైన సిలువను మోస్తూ ఆ యొక్క యెరూషలేము యొక్క దేవాలయంలో, ఆ యెరూషలేము యొక్క వీధుల్లో మోస్తూ వెళ్తున్న దృశ్యాన్ని ఒక్కసారి చూడండి. ఆయన యొక్క శరీరం అంతా చాళ్లతో బాగా గాయమైంది. ఆయన యొక్క శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. ఒక్క చుక్క, ఒక్క బొట్టు కూడా ఆయన శరీరంలో మిగల్లేదు. రక్తపు గాయముతో ఆ భారమైన సిలువను భుజం మీద పెట్టుకొని యేసు ప్రభు చిన్నగా నడుస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఆ యొక్క గొల్గతా కొండకు తీసుకొచ్చిన తర్వాత ఓ ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆ తల మీద పెట్టారు. ఆ ముళ్ళ ఒక పేరు ఫినా క్రిస్టి అని చెప్పి బైబిల్ పండితులు ఆ ముళ్ళకు పేరు ఇస్తున్నారు. ఆ ముళ్ళు ఎంత భయంకరమైందో తెలుసా? ఒక తేలు ఒక వ్యక్తిని కాటి వేస్తే, ఒక తేలు ఒక వ్యక్తిని కుడితే ఎంత వేదన ఉంటుందో అంత వేదన అనేది ఆ ముళ్ళుల్లో ఉంది. విషపూరితమైనటువంటి ఆ ముళ్ళు, ఫినా క్రిస్టి అని పిలువబడుతున్న ఆ ముళ్ళు వేదనతో యేసు ప్రభు యొక్క తల మీదకి దిగబడుతుంటే ఆలోచించండి. బైబిల్ పండితులు చెప్తున్నారు, ఆ ముళ్ళ కిరీటంలో 172 ముళ్ళు ఉందంట. 172 ముళ్ళు ఉన్నటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని ఒకసారి యేసు ప్రభు తల మీదకి పెట్టి కర్రతో సుత్తితో కొడుతూ ఉంటే ఆ యొక్క తలలో ఆ ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళు దూసుకు వెళ్తూ రక్తాన్ని ఒక్కసారిగా పైకి చిందేటట్టు చేస్తున్నప్పుడు ఆ తల్లో నుండి రక్తం కారుతా వేడిగా
కనుగుడ్డ మీద పడేటప్పుడు మంట కలిగి వేదన సహించాడు యేసయ్య. ఆలోచించండి, ఆలోచించండి. ఈ త్యాగం ఎవరి కోసం? ఈ త్యాగం ఎవరి కోసం? ఆలోచించండి. ఈ సమయంలో ఎవరు మౌనంగా ఉండబాకండి. అన్యాయపు తీర్పు సహించినావా? నీకెంతో ఓర్పు సహించే దేవా,